రైట్ మరొక బ్రేకింగ్ చూస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ ఆవిర్భావ వేడుకలను ఉమ్మడి వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో భారీగా నిర్వహించనున్నారు. 1350 ఎకరాలలో భారీ బహిరంగ సభ ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. తెలంగాణలో ఎప్పటికీ గుర్తుండిపోయేలా భారీ బహిరంగ సభతో తిరిగి ప్రజల్లో పూర్వ వైభవం దిశగా అడుగులు వేయాలని బీఆర్ఎస్ అధినాయకత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇక అత్యంత ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన బీఆర్ఎస్ పార్టీ భారీ బహిరంగ సభ ప్రాంగణం నుండి బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు నర్సంపేట మాజీ ఎమ్మెల్యే సిద్ది సుదర్శన్ రెడ్డితో మా వరంగల్ కరెస్పాండెంట్ చంద్రశేఖర్ ఫేస్ టు ఫేస్. 25వ వసంతంలోకి అడుగు పెడుతున్న బీఆర్ఎస్ పార్టీ భారీ బహిరంగ సభతో ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించుకుంది. అందుకోసం ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఎల్కతుర్తిలో భారీ బహిరంగ సభ, తెలంగాణలోనే అతిపెద్ద భారీ బహిరంగ సభను నిర్వహించి తద్వారా తిరిగి ప్రజల్లోకి వెళ్ళి పూర్వ వైభవం సంతరించుకోవాలని చూస్తుంది. ఆ సభ ఏర్పాట్లు అన్ని చూసుకోవడానికి నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి గారు ఉన్నారు. సార్ చెప్పండి సార్, 27న మీరు ఇక్కడ ఏర్పాటు చేసే సభ ఏ విధంగా ఉండబోతుంది, ఎలాంటి సభ ఏర్పాట్లు చేస్తున్నారు? చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే పండుగ వాతావరణం పల్లెల్లో వచ్చింది. కేసీఆర్ గారి నాయకత్వంలో జరగబోయేటువంటి 25 వసంతాల పండుగ బీఆర్ఎస్ రజతోత్సవ సభకి ప్రతి పల్లె, ప్రతి గ్రామం, ప్రతి తండ నుంచి కూడా కదిలి రావడానికి స్వచ్ఛందంగా బీఆర్ఎస్ శ్రేణులు ప్రజలు ముందుకొస్తూ ఉన్నారు. ముఖ్యంగా నమ్మి నానబోస్తే పుచ్చి బుర్రలైనట్టు కాంగ్రెస్ పార్టీ నయవంచనకు పాల్పడ్డది. నమ్మినటువంటి ప్రజలను మోసం చేసింది. ఏ ఒక్క హామీ నెరవేర్చకపోగా అనేక అబద్ధాలతో రాజకీయాలను భ్రష్టు పట్టేటువంటి విధంగా తక్కువ కాలంలోనే ఇలా ప్రజా వ్యతిరేకత మూటగట్టుకున్నటువంటి పార్టీ భారతదేశ ప్రజాస్వామ్య చరిత్రలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఒకటి, కేసీఆర్ గారి పాలన, ఇప్పటి పాలనకు చర్చ జరుగుతూ ఉంది ప్రజల్లో. ఆనాడే కేసీఆర్ గారు అన్ని వర్గాలను రాజకీయాలకు అతీతంగా కాపాడిండు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసిండు. పేద ప్రజల చేతిలో ఉన్నటువంటి చిన్నకారు రైతులకు భూముల విలువ పెంచిండు. తన మేధో సంపత్తిని కరిగించి హైదరాబాద్ను మరింత విశ్వనగరంగా అభివృద్ధి చెందించడంలో వారితో పాటు కేటీఆర్ గారు అనేక శ్రమపడ్డారు. ఇవాళ వారి పాలనే రావాలి మళ్ళీ అనేటువంటి తపనతో ప్రజలందరూ ఉన్నారు. చెలో వరంగల్ కార్యక్రమం ఎల్కతుర్తి క్రాస్ రోడ్లో 27వ తేదీ నిర్వహించేటువంటి సభకు వచ్చే లక్షలాది మంది ప్రజలకు ఎక్కడ కూడా చిన్న ఆటంకం జరగకుండా మరి 11.5 కిలోమీటర్ల దూరం ఏకకాలంలో రోడ్డు ర్యాంప్, అంటే రోడ్ ఎంత లెంత్ ఉంటే అంత ర్యాంప్ చేసినాం. ఎందుకంటే తక్కువ కాలంలో ఏమాత్రం వెహికల్ బ్లాక్ కాకుండా, ఎందుకంటే ఎండల తీవ్రత నుంచి కూడా ప్రజలను కాపాడుకోవాలి కాబట్టి ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా కేసీఆర్ గారి యొక్క డైరెక్షన్లో మొత్తం రోడ్ ర్యాంప్ చేయడం జరిగింది. 11.5 కిలోమీటర్లో ఎటైనా దిగొచ్చు. సో అద్భుతమైనటువంటి ప్లాన్ చేసినాం. అద్భుతమైనటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది. ముఖ్యంగా ఎండ తీవ్రతను దృష్టిలో పెట్టుకుని డిహైడ్రేషన్ కాకుండా 10 లక్షల మజ్జిగ ప్యాకెట్ల ఏర్పాటు చేయడం జరుగుతూ ఉన్నది. అదేవిధంగా 10 లక్షల వాటర్ బాటిల్స్ కూడా, చల్లటి వాటర్ సప్లై కూడా చేయడం జరుగుతూ ఉన్నది. ఆ రకంగా మరి 12 గ్యాలరీలు కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నాం. మంచి రూట్ మ్యాప్ తయారు చేస్తూ ఉన్నాం. కరీంనగర్ రోడ్లో, వరంగల్ రోడ్లో, సిద్దిపేట రోడ్లో వచ్చేటువంటి ఈ కూడల్లో సభ జరుగుతున్నది కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఈ 3 రోడ్ల నుంచి వచ్చేటువంటి వాళ్ళను ఇక్కడి నుంచి మొదలుకుంటే వాళ్ళ స్వగ్రామం వరకు సంబంధించినటువంటి రోడ్ మ్యాప్ కూడా త్వరలోనే మరి లాంగిట్యూడ్ లాటిట్యూడ్ ఫిక్స్ చేసి సపరేట్ మ్యాప్లు తయారు చేసి సోషల్ మీడియా ద్వారా కూడా విరివిగా ప్రచారం చేయడం జరుగుతుంది. ఎందుకంటే వాహనాలు దాదాపు 40,000 పైచలకు వస్తాయని చెప్పి రాష్ట్ర పార్టీకి అంచనా ఉన్నది. 40,000 మంది డ్రైవర్లే డ్రైవింగ్లో ఉంటున్నారు ఒక్కరోజు సభ సక్సెస్ చేయడానికి. సో వాళ్ళందరికీ దాదాపు వాట్సాప్లు ఉన్నాయి, సోషల్ మీడియాలో అందరూ యాక్టివ్ ఉంటారు, దాదాపు 90%. కాబట్టి విరివిగా ప్రచారం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. రోడ్స్ సులభంగా గుర్తించడం, సులభంగా పార్కింగ్ స్థలాలకు రావడం, సులభంగా సభ సక్సెస్ అయిన తర్వాత సులభంగా స్వస్థలాలకు సేఫ్గా తీసుకెళ్లేటువంటి బాధ్యత బీఆర్ఎస్ పార్టీ చాలా ప్రణాళికబద్ధంగా చేస్తూ ఉన్నారు. ఈ సభ నిర్వహణకు, జన సమీకరణకు జిల్లాల వారీగా సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నారు. అక్కడ మీకు ఏ విధంగా స్పందన వస్తుంది? ఎంత జనాభా ఈ సభకు తరలి వచ్చే అవకాశం ఉందని అనిపిస్తుంది? జిల్లాల వారీగా, నియోజకవర్గాల వారీగా, మండలాల వారీగా అయిపోయినాయి. ఇప్పుడు గ్రామాలలో సన్నాహక సమావేశాలు విరివిగా జరుగుతూ ఉన్నాయి. ఎక్కడి పోయినా మన ఎన్నికల్లో కలిసి రానటువంటి వాళ్ళు కూడా, ప్రజలందరూ కూడా ఒకే ఆలోచన, అంతా కేసీఆరే కావాలి, కేసీఆర్ రావాలి, కేసీఆర్ సభకు పోవాలి, రజతోత్సవ సభ
అంటే మన పండుగ 25 వసంతాల పండుగ మనది. ఖచ్చితంగా మన అస్తిత్వం కోసం కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరచాలనే తపనతో ఇవాళ తెలంగాణ రైతాంగం కానీ, యువత కానీ, మహిళలు కానీ పెద్ద ఎత్తున అన్ని వర్గాల వాళ్ళు కూడా ఇలా ఆలోచిస్తూ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా లక్షలాదిగా గదిలో వస్తారు. ఇంకా అంటే ప్రజలు ఏ విధంగా వస్తారు, ఎన్ని వాహనాలు బుక్ అవుతున్నాయని రోజువారీ తెలంగాణ భవన్ సమాచారాన్ని బట్టి ఇక్కడ ఏర్పాటు చేస్తాం. సార్, కేసీఆర్ మాట అంటేనే ప్రజలు ఎదురు చూస్తూ ఉంటారు ఏం చెప్తారని. అలాంటిది ఎన్నికలు అయిపోయిన తర్వాత భారీ బహిరంగ సభతో ఈసారి కేసీఆర్ ప్రజల్లోకి రాబోతున్నారు. ఆయన ఏ సందేశం ఇవ్వబోతున్నారు, ప్రజలను ఏ విధంగా ఉత్తేజపరిచి ముందుకెళ్ళబోతున్నారు? తప్పకుండా గుండెల నిండా పెట్టుకొని తెలంగాణ ప్రాణాలను అడ్డం పెట్టి తెచ్చినటువంటి నాయకుడు కేసీఆర్ గారు వారి పాలనలో 10 సంవత్సరాల పాటు ఏ వర్గాన్ని నిర్లక్ష్యం చేయకుండా అందరినీ సమానంగా అందరికీ అన్నం పెట్టినటువంటి మహానాయకుడు ఇవాళ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత గ్రామాల్లో పూర్తిగా రాజకీయంగా కాకుండా ఆర్థిక వ్యవస్థ మొత్తం కూడా దెబ్బతిన్నది. రాజకీయ ఘర్షణలు పెరిగినాయి, కక్షపూరితమైన కేసులు పెరిగినాయి, పోలీసుల అరాచకాలు పెరిగినాయి, రైతుల ఆత్మహత్యలు పెరిగినాయి, పంటల ధరలు తగ్గినాయి, భూముల ధరలు తగ్గినాయి. ఇట్లా అంటే చాలా వేరియేషన్ ఉంది అప్పటికిప్పటికి. కాబట్టే కేసీఆర్ గారు రావాలి, కేసీఆర్ గారిని చూడాలి, కేసీఆర్ గారిని వారికి మద్దతుగా ఉండాలనే తపన మాత్రం అనువున అవపడతా ఉన్నాను. ఈ యొక్క సభతో మాత్రం తెలంగాణలో అయితే తిరిగి మళ్ళీ నూతన ఉత్తేజాన్ని పుంజుకొని బీఆర్ఎస్ పార్టీ ప్రజల్లోకి వెళ్ళనున్నట్లుగా అయితే మనతో చెప్తున్నారు. ప్రజలంతా కూడా ఎదురు చూస్తున్నారు. భారీ బహిరంగ సభ తెలంగాణలోనే కని విని ఎరగని రీతిలో ఈ సభను నిర్వహించబోతున్నాము. సభకు వచ్చిన ప్రజలందరికీ అందుకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు అయితే చేస్తున్నాము. మహిళలకు మాత్రం పెద్దపీట వేస్తున్నారు. మహిళా శక్తితోనే నెక్స్ట్ అధికారంలోకి వచ్చే విధంగా మహిళల ప్రాధాన్యత కూడా పార్టీలో పెంచి మరింత ముందుకు వెళ్ళాలని అధినాయకం అయితే ప్రణాళికలు వేస్తుంది. కెమెరామ్యాన్ జలీల్తో చంద్రశేఖర్, రాజ్ న్యూస్, వరంగల్.